ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. 5 టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 5గురు బ్యాటర్లు శతకాలు నమోదు చేసిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని టార్గెట్ ని ఇంగ్లాండ్ ముందు ఉంచిన విజయాన్ని అయితే టీమిండియా నమోదు చేయలేకపోయింది. దీనికి మెయిన్ రీజన్స్ గా చెత్త ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో పాటు అసలేని బౌలింగ్, ఇంగ్లాండ్ అద్భుతమైన బ్యాటింగ్ భారత ఓటమిని శాసించాయి అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు 5 శతకాలు అయితే నమోదు చేశారు. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. వన్ ఆఫ్ ద రీజన్ గా ఓడిపోవడానికి చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో 430 పరుగులు 3 వికెట్ల స్కోరుతో టీమిండియా ఒకానొక దశలో చాలా పటిష్టంగా కనబడింది. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే రిమైనింగ్ 7 వికెట్లు అయితే లాస్ అయింది. దీంతో టీమిండియా 471 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇదే ఇంచుమించుగా జరిగింది. 333 పరుగులు 4 వికెట్లతో నిలిచిన టీమిండియా ఒక్కసారిగా మరో 31 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఈ వైఫల్యంతో ఇంగ్లాండ్ ముందు ఈజీ టార్గెట్ ని అయితే టీమిండియా నమోదు చేయాల్సి వచ్చింది. ఒకవేళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 570 నుంచి 580 పరుగులు చేసుంటే మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం చలాయించే వాళ్ళమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి ముందు 430 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నామని, రెండో ఇన్నింగ్స్ లో 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయామని గిల్ అయితే తెలిపాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 2 ఇన్నింగ్స్ లో కలిపి 100 నుంచి 150 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పి వివరించాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ గా చెత్త ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. 2 ఇన్నింగ్స్ లో కలిపి భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్లు నేలపాలు చేశారు. ఇందులో యశస్వి జైస్వాల్ ఒక్కడే 2 ఇన్నింగ్స్ లో కలిపి 4 క్రూషియల్ క్యాచ్లు అయితే వదిలేశాడు. ఇందులో బెన్ డకెట్ 97 పరుగుల దగ్గర ఉన్నప్పుడు కూడా వదిలేసిన క్యాచ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డకెట్ 149 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన అయితే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ కు మొత్తం 3 లైఫ్లు అయితే లభించాయి. తొలి ఇన్నింగ్స్ లోనూ డకెట్ ఇచ్చిన క్యాచ్ ను జడేజా అలాగే యశస్వి జైస్వాల్ వదిలేశారు. క్యాచ్లు చేజార్చడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా పరుగులైతే చేశారు. ఇది ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడానికి కలిసొచ్చింది అని చెప్పుకోవచ్చు. భారత ఆటగాళ్లు వదిలేసిన 10 క్యాచ్ల్లో 5 పట్టినా కూడా ఫలితం మరోలా ఉండేది అనటంలో సందేహం లేదు. ఇక భారత బౌలర్లో బుమ్రా మినహా ఇతర బౌలర్ల ప్రభావం చూపలేకపోయారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని బౌలింగ్ లో జాగ్రత్తగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇతర బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులైతే సమర్పించుకున్నారు. రవీంద్ర జడేజా సైతం తన స్పిన్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. పేస్ బౌలర్లో అనుభవం లేమి స్పష్టంగా ఈ మ్యాచ్ లో అయితే కనబడింది. ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్ గా బరిలో దిగిన శార్దుల్ ఠాకూర్ 2 విభాగాల్లో నిరాశపరిచాడు. తర్వాత బౌలింగ్ విభాగానికి అనుభవం ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే తెలిపాడు. ఇక తర్వాత ఇంగ్లాండ్ సూపర్ బ్యాటింగ్ కూడా చేసింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా ఇంగ్లాండ్ గెలవడానికి అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ అసాధారణ బ్యాటింగ్ కూడా టీమిండియా పతనాన్ని శాసించింది. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ముఖ్యంగా 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ 149 పరుగులు, అలాగే జాక్ క్రాలీ 68 పరుగులు, తొలి వికెట్ కి ఏకంగా 188 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పి వాళ్ళ గట్టి పునాది అయితే వేశారు. ఈ ఇద్దరు భాగస్వామ్యం కారణంగానే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా అయితే ఫ్రీగా బ్యాటింగ్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ రీజన్స్ గా చెప్పుకోవచ్చు టీమిండియా ఓడిపోవడానికి. అయితే వీటి గురించి గౌతమ్ గంభీర్ గారి హెడ్ కోచ్ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో పేసర్ల వైఫల్యం భారత్ను దెబ్బతీసింది. బుమ్రా మినహా మిగతా బౌలర్ల బౌలింగ్ లో పదును లోపించింది. దీంతో బౌలింగ్ విభాగంపై విమర్శలు తప్పలేదు. అయితే అనుభవం లేని పేస్ దళాన్ని కాస్త సమయం ఇవ్వాలని అంటున్నాడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్. వచ్చే మ్యాచ్ల్లో లోయర్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేస్తుందన్న ఆశాభావాన్ని అతను వ్యక్తం చేశాడు. బుమ్రా విషయంలో తమ ప్రణాళికల్లో మార్పు లేదని, అతడు మరో 2 టెస్ట్ మ్యాచ్లే ఆడతాడని స్పష్టం చేసి చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో టీమిండియా బౌలింగ్ వనరుల కొరత స్పష్టంగా కనబడింది. జట్టు ఓటమికి ప్రధాన కారణాల్లో పేసర్ వైఫల్యం ఒక్కటే కాదు. 371 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లను వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ప్రదర్శన 5 వికెట్లు 83 పరుగులుగా ఉంది. అయితే మినహా మ్యాచ్ల్లో బౌలర్లు సరైన ప్రదర్శన అయితే చేయలేదు. ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ నిలకడగా లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయలేకపోయారు. అయితే అనుభవం లేని ఆ భారత పేస్ దళానికి కుదురుకోవడానికి కాస్త సమయం అయితే ఇవ్వాలని కోరాడు గంభీర్. వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి. ఇంతకుముందు 40 టెస్టుల కన్నా ఎక్కువ అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ల జట్టులో 4 ఉండేవారు. వన్డే లేదా T20లో అలాంటి అనుభవజ్ఞులు లేకపోయినా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ అదే టెస్ట్ మ్యాచ్ల కోసం అయితే, అందులోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళినప్పుడు అయితే
అనుభవం ఖచ్చితంగా కావాలి అని తొలి టెస్టులో ఓటమి అనంతరం అతడు వ్యాఖ్యానించాడు. ఇవి ఇంకా ఆరంభ రోజులే. ప్రతి టెస్టు తర్వాత మన ఫాస్ట్ బౌలర్ల సామర్థ్యంపై తీర్పు వస్తూ ఉంటుంది. అలాగే బౌలింగ్ దళాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలం? బుమ్రా, సిరాజ్ కాకుండా జట్టులో పెద్దగా అనుభవజ్ఞులు లేరు. కానీ వాళ్ళలో నాణ్యత అయితే ఉంది. అందుకే డ్రెస్సింగ్ రూమ్ లో వీళ్ళైతే ఉన్నారు. వాళ్ళకు మద్దతును కొనసాగిస్తూ ఉండటం అవసరం. ఇదంతా ఒక పర్యటన గురించి కాదు. దీర్ఘకాలం సేవలందించే పేస్ బృందాన్ని తయారు చేసుకోవడం కోసం ముఖ్యమని గంభీర్ అయితే పేర్కొన్నాడు. 5 వికెట్లు పడగొట్టిన ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను గంభీర్ వెనకేసుకొచ్చాడు. మంచి టెస్ట్ బౌలర్ అయ్యే లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయని అన్నాడు. 2 ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్లలో మ్యాచ్ మొత్తంగా 16 ఓవర్లే బౌలింగ్ చేసిన శార్దుల్ ఠాకూర్ను కూడా గంభీర్ సమర్థించాడు. కెప్టెన్ గా కొన్నిసార్లు అంత ప్రకారం నడుచుకుంటాడు. తొలి ఇన్నింగ్స్ జడేజా నియంత్రణలో బౌలింగ్ చేశాడు. అది చాలా ముఖ్యం. మరోవైపు నుంచి 3 పేసర్లు రొటేట్ చేయొచ్చు. శార్దుల్ ఠాకూర్ నాణ్యత గురించి మాకు తెలుసు. అందుకే అతడు భారత్ జట్టు తరపున ఆడుతున్నాడు. 4గో సీమర్ అయినంత మాత్రాన శార్దుల్ను స్పిన్నర్ కంటే ముందే బౌలింగ్ దించడం తప్పనిసరి కాదు. పిచ్చి స్వభావాన్ని బట్టి కెప్టెన్ అతని ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పాడు. అయితే భారత్ జట్టులో మిగిలిన ఏకైక పేసర్ హర్షదీప్ సింగ్ ఇంకా టెస్ట్ అరంగేట్రం అయితే చేయలేదు. అయితే లీడ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లో శతకాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ గంభీర్ అతన్ని ఆకాశానికి అయితే ఎత్తలేదు. పంత ప్రదర్శన గురించి అడిగినప్పుడు మ్యాచ్లో మరో 3 శతకాలు సాధించారు. అది కూడా భారత్కు సానుకూల అంశమే అని అన్నాడు. మొత్తంగా మ్యాచ్లో భారత్కు సానుకూలతల గురించి ప్రశ్నించినప్పుడు యశస్వి జైస్వాల్ సెంచరీ గురించి, కెప్టెన్ గా అరంగేట్రంలో గిల్ సెంచరీ చేసిన గురించి అడిగితే బాగుండేది. రాహుల్ కూడా సెంచరీ సాధించాడు. ఒక టెస్టులో 5 సెంచరీల సిరీస్ ఇది గొప్ప ఆరంభం. మీ ప్రశ్న మెరుగ్గా ఉంటే బాగుండేది. బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం మరో గొప్ప సానుకూల అంశం. వ్యక్తిగత ప్రదర్శనలు బాగానే ఉన్నాయి. కానీ టాప్ 6 లో బ్యాటర్లు భారీగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. చివరకు గెలిపే లక్ష్యం. కానీ దురదృష్టవశాత్తు కోరుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాం. ఓటమిని అంగీకరించి ముందడుగు వేస్తామని గంభీర్ అయితే వివరించాడు. అలాగే తొలి టెస్టులో గిల్ కెప్టెన్ గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అతని నాయకత్వంపై గంభీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. చూడండి, కెప్టెన్ గా అతనికి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. తప్పక ఒత్తిడి ఉంటుంది. చాలా తక్కువ మందికి జట్టును నడిపించే అవకాశం వస్తుంది. గిల్ జట్టును బాగానే నడిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో అతను బ్యాటింగ్ చేసిన తీరు ఇంకా ముఖ్యం. విజయవంతమైన కెప్టెన్ కావడానికి అవసరమైన లక్షణాలన్నీ గిల్లో ఉన్నాయి. కానీ అతడికి సమయం అయితే ఇవ్వాలి. కెప్టెన్ గా అతడి కెరియర్ ఇప్పుడే మొదలైంది అని చెప్పుకొచ్చాడు. ఇక భారత్ లోయర్ ఆర్డర్ ప్రదర్శన నిరాశాజనకం. 2 ఇన్నింగ్స్లో కింది వరుస కుప్పగలడంతో లీడ్స్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో ఓ దశలో 600 దాటేలా కనిపించిన జట్టు 41 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. సో 471 పరుగులకే ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 31 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయింది. దీనిపై గంభీర్ స్పందిస్తూ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరిస్థితులు తగ్గట్లు అన్వయించుకోవటం లేదని అనలేవు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది, విఫలమవుతూ ఉంటారు. పర్వాలేదు, వైఫల్యం నిరాశ కలిగిస్తుంది అని తెలుసు. ముఖ్య విషయం ఏంటంటే అందరికన్నా ఎక్కువ నిరాశ చెందేది ఆ ఆడిన బ్యాటర్సే అని చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 570 నుంచి 580 పరుగులు చేసుంటే మ్యాచ్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శించేవాళ్ళం. వాళ్ళు బాగా కష్టపడట్లేదని అనకూడదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది అంతే. వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారని, ముందు లోయర్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నా. కానీ నిజాయితీగా చెప్పాలంటే మా ఓటమికి లోయర్ ఆర్డర్ బ్యాటర్ మాత్రమే కారణం కాదు అని గంభీరే చెప్పాడు. తొలి టెస్టులో భారత్ ఓడిపోయినప్పటికీ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ఈ సిరీస్ లో 3 టెస్టుల్లో మాత్రమే ఆడించాలన్న ఆలోచనలో మార్పు లేదని గంభీర్ స్పష్టం చేశాడు. పని భారం నిర్వహణలో భాగంగా ఇంగ్లాండ్తో సిరీస్లోని 5 టెస్టుల్లో 3 మాత్రం బుమ్రాని ఆడించాలని భారత జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మా ప్రణాళికలో మార్పు లేదు. బుమ్రా పని భార నిర్వహణ చాలా ముఖ్యం. ఎందుకంటే టీమిండియా ముందు ఇంకా చాలా క్రికెట్ అయితే ఆడాలి. బుమ్రా ఎంత విలువైన ఆటగాడో మాకు తెలుసు. అతను 3 టెస్టుల్లోనే ఆడించాలని చాలా ముందే నిర్ణయించుకున్నాం. అయితే అతడు ఆడే మిగతా 2 టెస్టులు ఎప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. బుమ్రా లేకున్నా మా బౌలింగ్ దళం చాలా బలంగానే ఉంది. మిగతా బౌలర్లపై మాకు నమ్మకం ఉందని గౌతమ్ గంభీర్ అయితే వివరించాడు. అయితే ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.